ఇది డంబెల్, ఇది కెటల్ బెల్. డంబెల్తో చేసే ఎక్సర్సైజులు ఓకే బాగా చేస్తారు, బట్ ఈ కెటల్ బెల్ జిమ్లో ఉందని చాలామందికి తెలియదు. అసలు దీని పేరు కెటల్ బెల్ అని మీలో ఎంతమందికి తెలుసు? కెటల్ బెల్ స్వింగ్, బాడీ స్వింగ్తో ఈ కెటల్ బెల్ని పైకి లేపాలన్నమాట. సో ఆ స్వింగ్ మీకు ప్రాపర్గా రావాలంటే మీ ఫీట్ నుంచి ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకొని కొద్దిగా వైడ్ స్టాండ్స్ తీసుకొని కెటల్ బెల్ని హోల్డ్ చేసిన ఫస్ట్లోనే వెనక్కి పుల్ చేయాలి. ఇక్కడి నుంచి హిప్ థ్రస్ట్ పొజిషన్లో, హిప్స్ ఏవైతే ఉన్నాయో హిప్ హింజ్ పొజిషన్లో పుష్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ స్వింగ్ అనేది మనం ఈజీగా నోటీస్ చేయగలవచ్చు. సో ఇట్లా స్వింగ్ చేస్తే అప్పుడు దీని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది తెలుస్తాయి. లేదు షోల్డర్స్లో ఇలా లిఫ్ట్ చేశారంటే షోల్డర్స్ అనేది ఈజీగా అలిసిపోతాయి, కార్డియో అనేది ప్రాపర్గా మీరు చేయలేరు. ఇది ఒక కార్డియో అండ్ లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్. కెటల్ బెల్స్ని యూస్ చేసి ప్రాపర్గా వర్కౌట్ చేయండి. లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతాయి, గ్లూ మజిల్స్ అనేవి ట్రైన్ అవుతాయి, హ్యామ్స్ట్రింగ్స్ ట్రైన్ అవుతాయి, కార్డియోకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది.